ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్ కదా? హలో, ఇన్పుట్ అయిపోయింది సార్, అవుట్పుట్ చెప్పాలి. అవుట్పుట్ జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. అవుట్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సేల్స్. అవుట్పుట్ జిఎస్టీ. ఆ షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ క్లాస్ షీట్ ఒకటి ఇచ్చాను కదా. చూడండి, అవుట్పుట్ జిఎస్టీ. అవుట్పుట్ జిఎస్టీ ఎక్కడ ఉంది? ఇన్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సారీ, ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్. ఫస్ట్ డిఫైన్ కండిషన్ టైప్ ఓబీవైజెడ్ వెళ్ళండి. ఓబీవైజెడ్ కండిషన్ టైప్ పైన క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో ఇక్కడ లాస్ట్ ఏమి ఇచ్చాం? లాస్ట్ వరకు TA22 TA44 33 వరకు ఇచ్చాం కదా. TA44 అవుట్పుట్ SGST. నెక్స్ట్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకున్నాం కదా. ట్యాక్స్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ట్యాక్స్ ని క్లాసిఫై చేస్తున్నాం మనం. డ్రాప్ డౌన్ చేసి MWST స్టాండర్డ్. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్. డి అంటే ట్యాక్సెస్. క్యాలిక్యులేషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్. TA44 నెక్స్ట్ ఎంట్రీ. TA55 అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST. MWST ఇవ్వండి. ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ TA66 అవుట్పుట్ IGST. మీరు UGST కావాలంటే ఇంకొక స్టెప్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. UGST కూడా కావాలనుకోండి ఇంకో స్టెప్ యాడ్ అవుతుంది. నేను యాడ్ చేయలేదు, మీరు కావాలంటే చేసుకోవచ్చు. అవుట్పుట్ IGST. సేవ్ అండ్ బ్యాక్. ఇవి మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ OBCN. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి చూడండి. క్రియేట్ అకౌంటింగ్ కీస్. OBCN వెళ్ళండి. OBCN ఇన్వెంటరీస్ వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాం? T33 కదా. T44. యూ కెన్ సెటప్ ఎనీ 3 digits.
Before configuration లో you can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet ఏమైనా తీసుకోవచ్చు. Input output CGST SGST output SGST tax type డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ కదా ఇంతకుముందు 2 తీసుకున్నాం ఇన్పుట్ కి, ఇప్పుడు అవుట్పుట్ కాబట్టి 1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేటర్ 2 తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ T55 అవుట్పుట్ CGST. ఇక్కడ ఏం తీసుకోవాలి, ట్యాక్స్ టైప్ అవుట్పుట్ కదా 1. పోస్టింగ్ ఇండికేటర్ 2. నెక్స్ట్ ఎంట్రీ T66 అవుట్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST. సేమ్ ప్రాసెస్ లాస్ట్ చేసామండి, లాస్ట్ క్లాస్ లో చేసింది సేమ్ ప్రాసెస్. అవుట్పుట్ అంటే 1, పోస్టింగ్ ఇండికేటర్ 2, సేవ్. ఇది మనం క్రియేట్ చేసాం. T44 T55 T66 T44 SGST అవుట్పుట్ SGST, T55 అవుట్పుట్ CGST, T66 అవుట్పుట్ IGST చేసాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. OBYZ రండి, OBYZకి వెళ్ళండి. ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఆ పొజిషన్కి వెళ్ళండి. మీరు ప్రొసీజర్ ఈవెంట్లోకి వెళ్ళి క్రియేట్ చేసాం కదా, ఇది మన ప్రొసీజర్. కంట్రోల్కి వెళ్ళండి, కంట్రోల్ ఈవెంట్కి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూసారా 20 30 40 ఎలా ఉన్నాయో, దాని తర్వాత నుండి తీసుకోవాలి మనం. బాగా వెళ్ళండి. సరే చూసారా 10 20 30 40 వరకు ఉన్నాయి. తర్వాత ఏం తీసుకోవాలి, 50 60 70 అలా తీసుకోవాలి. వెళ్ళండి ఇన్వెంటరీ 60 50 60 70 తీసుకోండి. సిటీ టైప్ T55 T44 TA44 TA55 TA66. నెక్స్ట్ అకౌంట్ కీ దగ్గర ఇక్కడ ఫ్రమ్ 2 దగ్గర 10 10 ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ, ఫ్రమ్ 2 దగ్గర 10 10 అంటే బేస్ వాల్యూ. అకౌంట్ కి ఏమి ఇవ్వాలి, T55 T44 T55 T66 T66 ఎంటర్ చేయండి. చూసారా అవుట్పుట్ SGST అవుట్పుట్ CGST అవుట్పుట్ IGST. సేవ్ చేయండి. ఇది ఒకే క్లాస్ లో కూడా చెప్పేయచ్చు, 2.5 hours పడుతుంది. ఒకే క్లాస్ లో కూడా చేయొచ్చు, ఎట్ ఏ టైం కూడా చేయొచ్చు. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఇక్కడే బ్యాక్ వెళ్ళండి, సేమ్ కాన్ఫిగరేషన్ బ్యాక్ వెళ్ళండి. చూసారా ఇవన్నీ మనం చేసినవి కనిపిస్తున్నాయి, ఇక్కడ మనం చేసినవన్నీ కనిపిస్తుంది. TA11 TA22 TA33 TA44 TA55 TA66. ఓకే. నెక్స్ట్ OBB. నెక్స్ట్ ఏమో చూడండి, OBBG SN కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ మనం చేసేసాం ఆల్రెడీ. మేబీ ఎవరైనా చేంజ్ చేసి ఉండొచ్చు, వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళి ఐఎన్ తీసుకోండి. TAIN TX ఇది మనదే, మీరు ఎవరు చేయట్లేదా కాన్ఫిగరేషన్స్? ఇది చేంజ్ అవ్వదంటే ఎవరు చేయలేదని అర్థం. సో ఏ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేస్తేనే సక్సెస్ అవుతారండి. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనుకుంటే కోర్స్ అయిన తర్వాత మర్చిపోతారు, ఏముందిలే అనిపిస్తుంది. సో ఈ రోజు ఆ రోజు చేయాలి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ FTXP. ఇది ఇంపార్టెంట్ టీ కూడా చెప్పాను కదా, FTXPకి వెళ్ళండి. IN కంటిన్యూ. ట్యాక్స్ కోడ్ T1 T2 తీసుకున్నామా, T3 ఇవ్వండి. ఇక్కడ T1 T2 అంటే ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST. T1 అంటే, T2 అంటే ఇన్పుట్ IGST, T3 అంటే అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGST. అవుట్పుట్ SGST ప్లస్ CGST ఇవ్వండి. ఇన్పుట్ కి V తీసుకున్నాం, ఇది అవుట్పుట్ కదా, A తీసుకోవాలి. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో లాస్ట్ లోనే చూడండి, అవుట్పుట్ SGST 6% ఇవ్వండి. అవుట్పుట్ CGST 6%, 6%. అవుట్పుట్ IGST కూడా 6% ఉంటే ఇదే తీసేసుకోవచ్చు. అవుట్పుట్ IGST ఎంత ఉంటుంది, 12% ఉంటుంది. అంటే దీనికి ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది కాబట్టి సపరేట్ గా ఇంకొక ట్యాక్స్ కీ క్రియేట్ చేసి దానికి పర్సంటేజ్ అనేది యాడ్ చేస్తున్నాం. పైన చూడండి, IN ఇండియా, ట్యాక్స్ కోడ్ T3, ట్యాక్స్ ప్రొసీజర్, ట్యాక్స్ టైప్, అవుట్పుట్, ఇవన్నీ మనం చేసినవే. సేవ్. సో T3 ఉపయోగించి అవుట్పుట్ SGST ప్లస్ CGSTకి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ T4 కంటిన్యూ. అవుట్పుట్ IGST, అవుట్పుట్ తీసుకోండి. కంటిన్యూ. 12% ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ మనం చేసినవే. ఇన్పుట్ SGST, ఇవన్నీ T1 T2 T3, ఇవన్నీ T11, ఇవన్నీ కండిషన్ టైప్స్, అకౌంట్ కీస్, ఇవన్నీ మనం చేసినవే. నెక్స్ట్ ఇన్ అవుట్పుట్ GSTకి మనం GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా, వెళ్ళండి. Output GST comes under current liabilities. క్రియేట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అవుట్పుట్ SGST, కంట్రోల్ డేటా, ఇక్కడ చూడండి, అవుట్పుట్ కి తీసుకోవాలి, ట్యాక్స్ కేటగిరీ తీసుకోవాలి. చూడండి, చూడండి T3 అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, T3. T1 T2 లాస్ట్ క్లాస్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001,
create bank interest G001, post automatically, save. Next one, output CGST. Output CGST. Control data. Drop down చేయండి. T3 తీసుకోవాలి. Line item display, short key 001, create bank interest G001, post automatically and save. Output intrastate GST IGST. Control data. ఇక్కడ ఏం తీసుకోవాలి? T4 ఇవ్వండి. Line item display, short key 001, create bank interest G001, post automatically, save. నెక్స్ట్ అవుట్పుట్ జిఎస్టీ దేనికి అప్లికబుల్ అవుతుంది? సేల్స్కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఒక సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సేల్స్ గ్రూప్లోకి వెళ్ళండి. సేల్స్ అకౌంట్ 2 అని ఒకటి క్రియేట్ చేద్దాం. ఇది తీసుకోదు, దీని ఎడిట్ చేయడం మీద క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. సేల్స్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి. ఏం తీసుకోవాలి? ఇక్కడ స్టార్ లైన్ ఐటమ్ డిస్ప్లే పైన స్టార్ తీసుకోవాలి. స్టార్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ని అలౌ చేస్తుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ని అలౌ చేస్తుంది. ఇవ్వండి. తర్వాత పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్సెస్ లేకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, post automatically, only save. ఇది ఉత్తమల్ ఎర్రర్ వచ్చిందా ఏంటి లాస్ట్ క్లాస్ లో? అవును సార్, పర్చేజెస్ కి ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేసుకుంటే ఎర్రర్ వచ్చింది సార్. సరే, ఇది ఇద్దామా వద్దా? సరే, లీవ్ ఇట్. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పిక్ అవ్వకపోతే యాడ్ చేసుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? OB40. జిఎల్ అకౌంట్స్ అన్ని అసైన్ చేయాలి కదా. OB40 ఈ 9 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని నేర్చుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. మ్యాండేటరీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని మ్యాండేటరీ. వెళ్ళండి. T3లోకి వెళ్ళండి. T44 ఉంది కదా, అవుట్పుట్ డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. పోస్టింగ్ కీస్ అవేం అవసరం లేదు. ఎస్ అనండి. పోస్టింగ్ కీస్ 4050. అకౌంట్స్కి వెళ్ళండి. ఎస్ అనండి. ఎస్. డ్రాప్ డౌన్ చేసి అవుట్పుట్ SGST GL అకౌంట్ ఇవ్వండి.
అవుట్పుట్ SGST సేవ్. బాకలు ఇలా యాడ్ చేయాలి. ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ అన్ని అసైన్ చేద్దాం. T55 అకౌంట్స్ $40-50 సేమ్ అలాగే చేయండి. చేస్తారా చెప్పమంటారా? అకౌంట్స్కి వెళ్ళండి, చేస్తానండి, కంటిన్యూ, డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ CGST కంటిన్యూ చేయండి. అవుట్పుట్ IGST పోస్టింగ్ కీస్ ఎస్, పోస్టింగ్ కీస్ 40-50 జిఎల్ అకౌంట్ ఇవ్వండి. సో మీరు యూనిట్ UGST కూడా చేస్తే ఒక స్టెప్ యాడ్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు, సేమ్ ప్రాసెస్. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ SM30 ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేయాలి కదా కంపెనీ కోడ్స్కి. J__ మెయింటైన్ బ్యాంక్ క్లిక్ చేయండి. నివేంద్రికి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఏంటి? T3నా? T1 T2 ఇచ్చేసాం. T3 అంటే అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST. T4 నెక్స్ట్ ట్యాక్స్ కోడ్ T4 అంటే అవుట్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST సేవ్. కంప్లీటెడా? నెక్స్ట్ వెళ్ళండి. సో అవుట్పుట్ GST వేటికి అప్లికబుల్ అవుతుంది? కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది. వెండర్ కస్టమర్కి చేయాలి. అవుట్పుట్ GST అప్లికబుల్ అవుతుంది సేల్స్ కదా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. FB70 వెళ్ళండి, సేమ్ లాస్ట్ క్లాస్ లో చేసినట్లే చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి, ట్యాక్స్ కోడ్స్ ఇచ్చేసి. చూసారా? T3 T4 T1 T2 అంటే వెండర్ ఇన్వాయిస్ కి అప్లికబుల్ అవుతాయి. వెండర్ కి T1 T2 ఇన్పుట్ GST అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. సో ఇది అవుట్పుట్ GST కాబట్టి T3 T4 యూజ్ చేయాలి. అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGST సెలెక్ట్ చేయండి. అవ్వదు. పైన రెడ్ బల్బ్ చూడండి, అక్కడ మైనస్ కాకుండా రిమైనింగ్ వాల్యూ కాపీ చేయండి. హెడర్ లెవెల్లో యాడ్ చేయండి. ఎంటర్.
కరెక్ట్గా ఇవ్వండి వాల్యూస్. వన్ లాకే కదా సార్, నెట్ అమౌంట్ మీద వస్తుందా సార్ అది? 1,20,000 ఇవ్వండి. 1,12,000. $1,12,000 కరెక్ట్ ఇవ్వండి. అయిందా? అయిందా లేదా? హలో, నా 1 lakh పైన 6% యాడ్ అయింది. ఓకే, అవుట్పుట్ SGST ప్లస్ CGST. అవుట్పుట్ IGST పోస్ట్ చేయండి. పైన వాల్యూ ఇవ్వకూడదండి, పైన ఇవ్వకూడదు, కింద ఇవ్వాలి. సేల్స్ అకౌంట్ పైన కాపీ చేయండి. 1,12,000 మైనస్ తీసుకోకూడదు, మైనస్ ఇవ్వకుండా ఇవ్వాలి. ఓకే, కాపీ చేయండి, తర్వాత రిమూవ్ చేయండి. సిమ్యులేట్ పోస్ట్. ఓకే, 1 lakh పైన యాడ్ అయింది. ఇంక్లూడింగ్ యాడ్ అవ్వాలంటే ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. రిమూవ్ చేసి సేవ్ చేసి అప్పుడు ఎంట్రీ పోస్ట్ చేయండి అవుతుంది. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చూసారా, 1 lakh లో యాడ్ అవుతుంది. క్లియర్ గా అర్థమైంది కదా? ఎస్ సార్ నో? లాస్ట్ క్లాస్ అర్థమైంది, ఈ క్లాస్ కూడా అర్థమవుతుంది మీకు, అంత ఏముంది ఇంకా. అయిపోయింది కదా? క్లియర్ గా అర్థమైందా? హలో, ఎస్ సార్. అందరికీ అర్థమైందా? రిమైనింగ్ అర్థమైంది సార్. వెరీ గుడ్. లాస్ట్ క్లాస్ అర్థమైంది, ఇది కూడా అర్థమవుతుంది. సార్ అది అమౌంట్ ఇచ్చారు కదా సార్, అది ట్యాక్సిబుల్ అమౌంటేనా సార్ అది? లేదా ఇన్వాయిస్ వాల్యూ 1 lakh 1 lakh ఇచ్చారు కదా సార్, మన ట్యాక్సిబుల్ అమౌంటా ఇన్వాయిస్ వాల్యూ ఏంటండి?
1 lakh ఇచ్చారు కదా సార్ అక్కడ, అది ట్యాక్సిబుల్ అమౌంట్ లేకపోతే ఇన్వాయిస్ వాల్యూ సార్ టోటల్ అమౌంట్? 1 lakhs లో మీరు ఎంత పే చేయాలో, ట్యాక్స్ ఎంత పే చేయాలో అక్కడ కనిపిస్తుంది కదండి. ఇన్వాయిస్ వాల్యూ 89,000. ఇప్పుడు యాక్చువల్గా మీకు 2 ways లో నేను చెప్పాను మీకు. నేను ఒకటే మీరు 1 lakh ఎంటర్ చేశారు, 1 lakhs పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, అదొక వే. మీరు 1 lakh ఇస్తే 1 lakh పైన ట్యాక్స్ యాడ్ అవుతుంది. ఇక్కడేముంది 1 lakh ఇస్తే 1 lakh లోనే ఇన్వాయిస్ వాల్యూ 89,000 క్యాలిక్యులేట్ అయ్యి దాని 89,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి మీనింగ్ ఏంటి? 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ వాల్యూ పైన 10,741 రూపీస్ అనేది ట్యాక్స్ వాల్యూ. ఇది ఒక వేలో చెప్పాను. అంటే 1 lakh లోనే మిక్స్ అయిపోతుంది ట్యాక్స్ వాల్యూ కూడా. ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేసాం, అక్కడ ఏమైంది 1 lakh పైన యాడ్ అయ్యింది ట్యాక్స్ వాల్యూ అనేది, అదొక ఎంట్రీ. 2 ways లో చెప్పాను, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇవి అన్ని కంప్లీటెడ్, క్లోజ్ చేసేయండి. టుమారో క్లాస్ ఆల్టర్నేటివ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. చాలా సింపుల్ కాన్సెప్ట్ రేపు చెప్తాను. ఇది రేపు చెప్తాను. ఆల్టర్నేటివ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఆ 29 కూడా కలర్ చేంజ్ చేయండి, అయిపోయినట్టు. అది అవలేదేమో అనుకుంటారు అలా ఉంటే. సో సండే క్లాస్ ఉందా సార్? రేపు పెట్టుకుందాం. చిన్న ఇది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది చాలా స్మాల్ కాన్సెప్ట్, హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. చెప్దామా? ఓకే సార్. మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఆల్మోస్ట్ తెలిసిపోయిందండి. ఇంక ఎన్ని క్లాసులు నేర్చుకున్నా ఇలానే ఉంటుంది. కాన్ఫిగరేషన్స్ చేస్తాము, అవుట్పుట్ వస్తుంది, ఏమైనా ఎర్రర్స్ వస్తే రిజల్యూషన్ చేస్తాం, అంతే, ఇంకేం లేదు అక్కడ. మీకు టోటల్ గా ఈ రోజు తోటి 55 క్లాసెస్ అయినాయి. ఇంకా 15 క్లాసెస్ 70 వరకు ఉంటాయి. 70 అంటే ఈ సిలబస్ అంతా కవర్ చేస్తాను, ఏది మిస్ చేయండి. ఓకేనా? రైస్ ఎలిమెంట్ కంప్లీటెడా? అయిపోయింది సార్. కలర్ చేంజ్ చేయండి అది. డౌన్కి వెళ్ళండి. వెయిట్. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP కంప్లీటెడ్ కదా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా చెప్పాను మీకు, చూడండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అండ్ టెస్టింగ్ ప్రాజెక్ట్. ఆ రెండు కంప్లీట్ చేద్దాం, సింపుల్ గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.